సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మండే ఎండల్లోనూ కాసుల వర్షం కురుస్తోంది. అందుకు మంగళగిరి భిన్నమేమీ కాదు. అయితే మంగళగిరి గడ్డ చైతన్య గడ్డ. ఈ గడ్డపై ఎదిగిన బిడ్డల్లో అనేక మంది కాసుల కోసం తమ ఓటు హక్కును తాకట్టు పెట్టకుండా విభిన్నత చాటుకోవటంలోనూ ముందుంటున్నారు. ఆ కోవలో మంగళగిరి గోలివారి వీధిలో నివాసం ఉండే చైతన్య సాహితీ వేదిక కన్వీనర్ గోలి మధు ప్రహరీపై మై ఓట్ నాట్ ఫర్ సేల్ అంటూ ఏకంగా పోస్టర్ అంటించారు. నమస్తే అండి. దేశం యొక్క భవిష్యత్తుని, ప్రజల స్థితిగతుల్ని నిర్ణయించగలిగేది శక్తివంతమైనటువంటి ఓటు. ఈ ఓటు 76 సంవత్సరాల కిందట మనం చేసుకున్న పోరాట ఫలితాలతో వచ్చింది. అయితే రకరకాల ప్రలోభాలకి, అధికార దాహానికి గురైపోతున్న క్రమంలో ఈ ఓటు అనేది కొనుగోలుకి గురయ్యింది. అలాంటిది ఇవాళ రోజున ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే వందల కోట్ల ఆస్తులు ఉండాలి. కోటీశ్వరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ ఎంత పంచుతుంది, ఈ విధమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. జనం తలరాతల్ని, దేశం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఈ ఓటు వ్యాపారం అయిపోయి రాజకీయం బేరం అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు మనం ఏదైనా చెప్పాలి అంటే ఈ ఓటు అనేది సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం. ఇట్లా వ్యాపారపరంగా ఉండకూడదు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. అలాగే దేశ భవిష్యత్తు అనేది పవిత్రమైనటువంటి ఓటుతోటే రూపుదిద్దుకుంటుంది. ఈ ఓటు కొనుగోలు అనేది ఆగాలి. అప్పుడు మాత్రమే ప్రజలు నిబద్ధతగా ఓటు వేయగలిగితే ఈ పాలనా వ్యవస్థని, పాలనా యంత్రాంగాన్ని మీరు మాకేం చేస్తున్నారో అని అడిగే నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది. అప్పుడు దాని ద్వారా దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు ప్రయాణించడానికి వీలవుతుంది. భవిష్యత్తు తరాల్లో ఈ దేశం మాదైపోయింది, మా వయసు అయిపోవస్తుంది. భవిష్యత్తు తరాలు ఈ ఓటుని శక్తివంతంగా ఆయుధంగా మలుచుకోవాలని చెప్పి ఈ ప్రయత్నంలో భాగమే ఈ బోర్డులు పెట్టడం అనేది స్ఫూర్తిదాయకంగా కృష్ణార్జునరావు గారు ముందు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారు. నేను అనుసరిస్తున్నాను. యువతంతా ఈ దారిలోకి వస్తే దేశం సుభిక్షంగా ఉంటుందంటలో సందేహం లేదు. ధన్యవాదాలు.